గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ చూసినట్లయితే మార్కెట్ ఏ విధంగా చూద్దాం. ప్రివ్యూ క్లోజ్ అనేది మనకు ఈ 25,966లో అయితే ఓపెన్ మాత్రం మనకు ఈ 25,939లో ఓపెన్ అయింది. ఓకేనా, దీన్ని బట్టి మనం యాడ్ చేసుకున్న పీఈసీలు ఒకసారి గమనిద్దాం. ఇక్కడ ఈ 26,200 పి అని యాడ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ 26,600 సి అనేది యాడ్ చేయడం జరిగింది. ఒకసారి మనం పిని గమనిద్దాం. ఇక్కడ చూసినట్లయితే మార్కెట్ అనేది ఇది మనకు నిన్న క్లోజింగ్. ఇది ఇక్కడ మనకు ఒక 915 క్యాండిల్ ఏర్పడిన తర్వాత ఈ విధంగా పైకి వెళ్ళిన కూడా ఇది మనకు విక్రతులు క్లోజ్ అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ మనకు డౌన్ అయింది. డౌన్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ మూమెంటం తీసుకుంది. తీసుకున్న తర్వాత ఎప్పుడైతే మనకు నిన్నటి క్లోజింగ్ అయినా ఈ 15 క్యాండిల్ నుంచి వెళ్ళి మూమెంటం తీసుకుంది. ఇది చాలా హెవీగా మూమెంటం జరగడం జరిగింది. ఇక్కడ మనకు 915 క్యాండిల్ ఈ బ్రేక్ అయితే మనకు ఇక్కడనే బ్రేక్ కావాలి. ఇక్కడ 915 క్యాండిల్ ఉంది కదా, ఇక్కడికే బ్రేక్ కావాలి. ఇక్కడ నుండి మళ్ళీ మనకు క్లోజ్ అయ్యి మళ్ళీ రెడ్ క్యాండిల్ ఏర్పడి కిందికి వచ్చినట్లయితే ఇది మనకి కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ దీన్ని బ్రేక్ చేసి ఇది పైకి వెళ్ళింది. ఆ తర్వాత నెక్స్ట్ ఏర్పడే క్యాండిల్ ఇది. ఆ తర్వాత మనకు మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ మూమెంటం తీసుకొని ఇది ఎక్కడికి వెళ్ళింది, ఇది 351. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ డౌన్ అయింది. ఇక్కడ ఇది అంతా కన్సల్టేషన్ అయింది. ఆ తర్వాత 299 నుంచి ఇది మనకు మళ్ళీ ఇది 368 దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. ఓకేనా, మళ్ళీ డౌన్ అయ్యి ఆ తర్వాత చూసుకున్నట్లయితే మళ్ళీ ఇది 1.13 అంటే 1.27కు మళ్ళీ మూమెంటం తీసుకొని మళ్ళీ దీని హైకి రీచ్ అయింది. ఎప్పుడైతే దీని హై రీచ్ అయిందో ఆ తర్వాత మళ్ళీ డౌన్ కావడం జరిగింది. ఇది మనకు పీఈలో జరిగింది. అదేవిధంగా సీని ఒకసారి గమనిస్తే ఇది మనకు నిన్నటి క్లోజింగ్ ఈ విధంగా ఒక 915 క్యాండిల్ ఏర్పడి ఈ విధంగా పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఎప్పుడైతే ఈ 915 క్యాండిల్ని బ్రేక్ చేసిందో, ఓకేనా, దానికన్నా ముందు మనం ఇక్కడ ఈ 15 క్యాండిల్ బ్రేక్ చేసినప్పుడు ఇది డైరెక్ట్ కిందికి రావడం జరిగింది. కిందికి వచ్చి ఇక్కడ మనకు మళ్ళీ పైకి వెళ్ళినప్పుడు ఇక్కడ మనకు కన్సల్టేషన్ అయింది. ఓకేనా, కన్సల్టేషన్ అనేది ఈ విధంగా పైకి పెరుగుతుంది కాదు, ఇది మళ్ళీ కిందికి వచ్చే మూమెంటం ఉంటుంది ఇక్కడ రాక. ఓకేనా, ఇది మళ్ళీ 238 నుంచి మళ్ళీ ఇక్కడ మూమెంటం తీసుకొని ఎప్పుడైతే అది మనకు టాప్ హై మళ్ళీ వెళ్ళిందో ఇక్కడ నుంచి మళ్ళీ మూమెంటం తీసుకొని ఇక్కడకి వెళ్ళడం జరిగింది. ఓకేనా, ఆ తర్వాత మళ్ళీ ఇది మూమెంటం తీసుకొని ఇక్కడకి వెళ్ళింది. ఆ తర్వాత ఇది ఇక్కడ నుండి రిజెక్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇది డౌన్కి రావడం జరిగింది ఇదంతా. ఓకేనా, మళ్ళీ ఈ 220కి మళ్ళీ ఇక్కడ కన్సల్టేషన్ అయ్యి ఆ తర్వాత మళ్ళీ ఇది 339కి వెళ్ళింది. ఓకే, దీన్ని బట్టి మనం యాడ్ చేసుకున్న పీఈసీలు ఒకసారి గమనిద్దాం. పీలను గమనిద్దాం. ఇక్కడ మనం ఈ 25,900 పి అనేది యాడ్ చేయడం జరిగింది. ఇది మనకు చూసుకున్నట్లయితే ఇది మనకు నిన్నటి క్లోజింగు. ఇది ఇక్కడ నుండి ఇది 16 రూపాయల నుండి ఇది ఎక్కడికి వెళ్ళింది, ఇది 65 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ కన్సల్టేషన్ అయిన తర్వాత మళ్ళీ 46 రూపాయల నుండి మళ్ళీ ఇది 90 రూపాయలకి వెళ్ళింది. 90 రూపాయల నుండి మళ్ళీ డౌన్ అయింది. డౌన్ అయ్యి ఇక్కడ మనం సపోర్ట్ తీసుకుంటాం అనుకున్నాము, ఇక్కడ సపోర్ట్ తీసుకోలేదు. కొంచెం మూమెంటం తీసుకున్నా కూడా మళ్ళీ ఇది ఇక్కడి నుంచి రిజెక్ట్ అయ్యి మళ్ళీ 10 రూపాయలకి వచ్చింది. 11 రూపాయల నుండి మళ్ళీ ఇది 93 రూపాయలకి వెళ్ళింది. ఎప్పుడైతే మనకు మెయిన్ పి అనేది దాని హైకి టచ్ అయిపోయిందో అక్కడ నుండి మళ్ళీ ఇది మనకు డౌన్ కావడం జరిగింది. ఓకే, ఈ విధంగా ఉంది 16 రూపాయల నుండి ఇక్కడికి. ఓకే, ఆ తర్వాత మళ్ళీ చూసుకున్నట్లయితే ఈ 950 పిఈ ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు నిన్నటి క్లోజింగ్ ఇది. ఆ తర్వాత ఈ విధంగా ఇది 25 రూపాయలకు వచ్చింది. 25 రూపాయల నుండి ఇది ఏకంగా ఎక్కడికి వెళ్ళింది, ఇది 124 రూపాయల దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. మళ్ళీ 75 రూపాయల నుండి మళ్ళీ ఇది 120 రూపాయలకు. ఆ తర్వాత మళ్ళీ ఇది ఇక్కడైతే మనకు ఇక్కడ నుంచి మనకు మళ్ళీ సపోర్ట్ తీసుకుంది 25 రూపాయల నుండి. ఎక్కడైతే మార్కెట్ మళ్ళీ పెరిగిందో మళ్ళీ 25 రూపాయల నుండి మళ్ళీ ఏకంగా ఇది 134 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. 134 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఎప్పుడైతే మనకు పి అనేది హైక్ టచ్ అయిందో ఆ తర్వాత మళ్ళీ మనకి ఇది
డౌన్ అయిపోయింది. ఓకే, అదేవిధంగా ఈ 26,000 పి ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు నిన్నటి క్లోజింగు ఇక్కడ 915 క్యాండిల్ ఇది 84 రూపాయల దాకా వెళ్ళి తర్వాత మళ్ళీ ఇది 35 రూపాయలకు వచ్చింది. మళ్ళీ ఇది 35 రూపాయలు అంటే 40 రూపాయల నుండి ఏకంగా ఎక్కడికి వెళ్ళింది, ఇది 160 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ కన్సలేషన్ 112 రూపాయల నుండి మళ్ళీ ఇది 175 రూపాయలకు. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఇది మనకు ఇక్కడ ఈ 15 క్యాండిల్ ఉంది కదా, ఇక్కడ రావడం జరిగింది నిన్న క్లోజింగ్ అయినా. మళ్ళీ ఇది 15 క్యాండిల్ నుంచి 52 రూపాయల నుండి అంటే 26,000 పిఈ 52 రూపాయల నుండి ఇది మనకు 182 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇది డౌన్ అయిపోయింది. అదేవిధంగా ఈ 26,050 పిఈ చివరి పిఈ ఇది చూద్దాం. ఇది మనకు నిన్న క్లోజింగు ఈ విధంగా మార్కెట్ ఏర్పడింది. తర్వాత మళ్ళీ ఇది 56 రూపాయల నుండి ఇది ఎక్కడికి వెళ్ళింది, ఇది 220 రూపాయలకి వెళ్ళింది. ఓకేనా, ఇవన్నీ మనకు ఈ 15 క్యాండిల్ బ్రేక్ చేస్తున్నాయి ఇక్కడ. ఓకేనా, ఇవన్నీ బ్రేక్ చేస్తున్నాయి, అర్థమైందా. ఆ తర్వాత మళ్ళీ ఇది డౌన్ అయింది 153 రూపాయల నుండి మళ్ళీ ఇది 220 రూపాయలకు. ఆ తర్వాత మళ్ళీ ఇది 87 రూపాయల నుండి ఇక్కడ ఇది 15 క్యాండిల్ దగ్గరికి రాలేదు ఇది. ఓకేనా, ఇది మనకు 85 రూపాయల నుండి మళ్ళీ ఇది 231 రూపాయకి. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయిపోయింది. ఓకే, ఈ విధంగా ఉంది. చూసుకున్నట్లయితే మనకు ఆడియస్కున్న సీలు కూడా ఒకసారి గమనిద్దాం. ఇక్కడ ఈ 25,900 సి కొంచెం స్టార్ట్ చేద్దాం. 25,900 సి ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు నిన్నటి క్లోజింగ్ ఈ విధంగా మూమెంటం తీసుకొని ఎప్పుడైతే ఇది బ్రేక్ అయిపోయిందో ఈ విధంగా డౌన్ కావడం జరిగింది. ఎప్పుడైతే మార్కెట్ అనేది మళ్ళీ హైకి వెళ్ళిందో 20 రూపాయల నుండి మళ్ళీ ఇది 82 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ మొత్తం డౌన్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ ఆగలేదు ఇది. ఓకేనా, ఇది ఇక్కడ ఆగలేదు. ఆ తర్వాత డౌన్ అయిపోయింది. మళ్ళీ చివరి ఇది 1 రూపాయి నుండి ఇది మళ్ళీ మనకు 36 రూపాయలకు వెళ్ళడం జరిగింది. ఓకే, అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ 25,850 సి ఇది మనకు నిన్నటి క్లోజింగ్ ఇది ఈ విధంగా 915 క్యాండిల్ ఏర్పడి హై ఎక్కడికి వెళ్ళింది 230 రూపాయల నుండి ఎక్కడికి వచ్చింది, ఇది 36 రూపాయలకు వచ్చింది. 30 రూపాయల నుండి మళ్ళీ ఇది 120 రూపాయలకు. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయ్యి మళ్ళీ 8 రూపాయల నుండి ఇది మనకు ఎక్కడికి వెళ్ళింది, ఇది 88 రూపాయలకు వెళ్ళడం జరిగింది. అదే చివరిగా చూసుకున్నట్లయితే 25,800 సి ఇది నిన్నటి క్లోజింగ్ ఇది. ఆ తర్వాత మార్కెట్ ఇక్కడ 270కి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది 91 రూపాయల నుండి మళ్ళీ ఇది 121 రూపాయకి. ఆ తర్వాత మళ్ళీ 66 రూపాయల నుండి మళ్ళీ ఇది 175 రూపాయలకు. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. డౌన్ అయిన తర్వాత మళ్ళీ 35 రూపాయల నుండి మళ్ళీ ఇది 138 రూపాయలకు వెళ్ళడం జరిగింది ఈరోజు. దీంట్లో మనం గుర్తుంచుకోవాల్సింది ఎప్పుడైనా సరే మనం ఒకసారి మార్కెట్ అనేది ఈ విధంగా పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనకు డౌన్ అయింది. కాకపోతే ఇది బ్రేక్ చేయలేదు. ఇది బ్రేక్ చేసి మనకు ఇది ఇక్కడి నుంచి మళ్ళీ కొంచెం డౌన్ అయినట్లయితే ఇక్కడ దాకా వచ్చే అవకాశాలు ఇక్కడ దాకా వచ్చినట్లయితే మనకు మంచి ప్రాఫిట్ ఉండే అవకాశం మంచిగా ఉండేది. కాకపోతే ఇది ఇక్కడ నుండి మూమెంట్ తీసుకుని మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ తర్వాత ఇది ఎన్ని గంటలకి ఇది 1:30 దాకా ఇది కిందికి రాలేదు. ఈ విధంగా మళ్ళీ 1:30 నుంచి మళ్ళీ మూమెంటం తీసుకొని పైకి వెళ్ళింది. అంటే ఈ విధంగా పైకి వెళ్ళింది ఖచ్చితంగా మనకు కిందికి రావాల్సింది. ఎప్పుడైతే దాని హైని టచ్ అయినప్పుడు అంటే ఇన్ టైంలో టచ్ అయినప్పుడు మళ్ళీ అది కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి గుర్తించండి. థ్యాంక్ యూ.